జగన్ టైంలో ఒక మర్డర్ జరిగితే జగనే చేయించేశాడన్నంత రచ్చ చేసేవాళ్ళు, లేదా రాష్ట్రం శాంతి భద్రతలు సర్వనాశనం అయిపోయానేవాళ్ళు. గంజాయి ఎక్కడైనా పట్టుకున్నది పోలీసులైనా గంజాయి రాష్ట్రం చేసేశాడనేవాళ్ళు. అట్లాంటి విచిత్రమైనటువంటి దాంట్లో మరొకటి, అక్కడ పరిశ్రమల్లో ఏదన్నా లీక్ అయితే అది జగనే చేయించాడు, లేకపోతే జగన్ మనిషే చేయించాడు, లేకపోతే జగన్ వైఫల్యం వల్లనే అని రాసుకొచ్చేవాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి వార్తగా రాస్తున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం హెట్రో మెడికల్ ఔషధ పరిశ్రమలో మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో విషవాయువు లీకై 12 మంది అస్వస్థతకు గురయ్యారు. పరిశ్రమలో 9వ యూనిట్ H7 బ్లాక్లో కెమిస్టులు పనిచేస్తుంటే ఓ పైపు నుంచి వాయువు లీక్ అయింది. సమీపంలో ఉన్న 12 మంది కళ్ళు మంట, గొంతు నొప్పి, ఊపిరాడకపోవడం వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. కంపెనీ భద్రతా సిబ్బంది వాళ్ళని అంబులెన్స్లో నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వీళ్లలో వీరబాబు, గౌరీనాయుడు, సుబ్రహ్మణ్యాన్ని ముందు జాగ్రత్తగా విశాఖపట్నం ఆసుపత్రికి తరలించారు. అంటే ఆ స్థాయిలో జరుగుతుంది. ఇప్పటికీ ఈ మధ్యకాలంలో ఈ నక్కపల్లి దగ్గర లీకేజీలు కానీ, విశాఖపట్నంలో లీకేజీలు కానీ విపరీతంగా కనబడతా ఉన్నాయి. కనీసం ఈ 7-8 నెలల్లో ఒక 10 ఇన్సిడెంట్లు అయినా చోటు చేసుకుని ఉంటాయి. అయితే ఈ వార్తలుగా రాస్తున్నారు, అట్లాగే రాయాలని కోరుకుందాం. అదే సందర్భంలో ఒకసారి అన్ని ఫ్యాక్టరీలకు సంబంధించి ఒక నివేదికను తెప్పించుకుని వాళ్ళకి సంబంధించిన ఎందుకు ఇట్లా లీక్ అవుతున్నాయి, ఎందుకు ఈ విధమైనటువంటి ప్రాబ్లం వస్తుందని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. జగన్ టైంలో చేశాడు, కానీ ఆ తర్వాత జగన్ దిగిపోయాడు కాబట్టి అప్పటి నివేదిక పనికి రాకపోవచ్చు. ఇప్పుడు అట్లాంటి ఒక నివేదికను తయారు చేసి అమలు పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రత్యేకించి పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.